ఈరోజు అభ్యసనం చాప్టర్లో ఫస్ట్ పార్ట్ అభ్యసనం అర్థం భావన చూద్దాం. అనువంశికంగా సంక్రమించిన లక్షణాలకు అనుగుణంగా పరిసరాల నుంచి ఆర్జించిన లక్షణాల పర్యవసానంగా జీవి ప్రవర్తన ఏర్పడుతుంది. అనగా జన్మతః ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల ఫలితంగా కొన్ని ప్రవర్తనలు ఉంటాయి. కానీ పుట్టుకతో వచ్చే ఈ సహజ సిద్ధ లక్షణాలే జీవిత పర్యంతం సరిపోవు. పరిసరాల నుంచి మరికొన్ని లక్షణాలు ఆర్జించుకోవాలి. సో మనకు బై బర్త్ వచ్చిన కొన్ని న్యాచురల్ ఎబిలిటీస్ మనకు సరిపోవు. ఇంకొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాలి, సంపాదించాలి. మనోవైజ్ఞానికంగా అభ్యసన అనేది ప్రవర్తన మార్పు. ఈ విధంగా పరిసరాల నుంచి ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియనే అభ్యసనం అంటారు. జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు పరిణితి, పెరుగుదల, అభ్యసనం. సో మనోవైజ్ఞానికంగా అభ్యసన అనేది ఒక ప్రవర్తన మార్పు. పరిసరాల నుంచి ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియనే అభ్యసనం. జీవిలో మార్పుకు కారణమయ్యే కారణాలు లేదా ప్రక్రియలు పరిణితి, పెరుగుదల, అభ్యసనం. పరిణితి, పెరుగుదల ద్వారా వచ్చిన మార్పులు సహజ సిద్ధమైనవి, అభ్యసనంలో భాగం కాదు. అనుభవం, శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులే అభ్యసనంలో భాగం. సో పరిణితి, పెరుగుదల ద్వారా వచ్చిన మార్పులు అభ్యసనంలో భాగం కాదు. అనుభవం లేదా శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులు ఏవైతే ఉన్నాయో అవి అభ్యసనంలో భాగమవుతాయి. జీవి యొక్క ప్రవర్తనకు ఆధారం వికాసం. వికాసంలో భాగమైన ప్రక్రియలు పరిపక్వత, అభ్యసనం. అనువంశిక ప్రభావిత వికాసం పరిపక్వత, పరిసర ప్రభావిత వికాసం అభ్యసనం. సో మన ప్రవర్తనకు ఆధారం ఏంటి? వికాసం. వికాసం జరగడానికి కారణమయ్యే ప్రక్రియలు పరిపక్వత, అభ్యసనం. సో పరిపక్వత అనేది అనువంశిక ప్రభావిత వికాసం, అభ్యసనం అనేది పరిసర ప్రభావిత వికాసం. అభ్యసనం నిర్వచనాలు చూద్దాం. పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం. ఈ నిర్వచనం ఇచ్చింది డెసికో క్రాఫర్డ్. ఎందులో? సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే తన గ్రంథంలో చెప్పాడు. సో డెసికో క్రాఫర్డ్ అంటే పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పారు డెసికో క్రాఫర్డ్. వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం. హిల్గార్డ్. సో డెసికో క్రాఫర్డ్ కూడా దాదాపు శాశ్వతమైన మార్పే చెప్పారు, కానీ పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన శాశ్వతమైన మార్పు అభ్యసనం అని చెప్పారు డెసికో క్రాఫర్డ్. హిల్గార్డ్ ఏం చెప్పారంటే వ్యక్తి అంతర్గతంగా తనలో ఉన్న మార్పులు, పరిపక్వత ఈ రెండిటి ప్రమేయం లేకుండా ఏర్పడే ప్రతి శాశ్వతమైన మార్పు హిల్గార్డ్ అభ్యసనం అని చెప్పారు. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పు అభ్యసనం అని చెప్పిన వారు గేట్స్. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అని చెప్పింది బోస్. ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం వల్ల వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల శరీరంలో ఏర్పడే తాత్కాలిక మార్పు కాదు అనింది హెర్జన్హాన్. సో పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వత మార్పు అభ్యసనం అని చెప్పింది డెసికో క్రాఫర్డ్. ఒక వ్యక్తిలోని అంతర్గత మార్పులు పరిపక్వతతో సంబంధం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అభ్యసనం అని చెప్పింది హిల్గార్డ్. అనుభవం లేదా శిక్షణ ద్వారా ప్రవర్తనలో కనిపించే మార్పు అని చెప్పింది గేట్స్. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య బంధం వల్ల ఏర్పడే ప్రక్రియ అభ్యసనం అని చెప్పింది బోస్. ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో శాశ్వతమైన మార్పు, అది కూడా అనుభవం వల్ల వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే టెంపరీ కాదు అని చెప్పింది హెర్జన్హాన్. పరిసరాల అవసరాలను తీర్చుకొనుటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది అన్నారు గార్డనర్ మర్ఫీ. అంటే ఈయనేం చెప్తున్నారంటే మన చుట్టూ ఉన్న మన అవసరాలను తీర్చుకోవడానికి మన ప్రవర్తనలో కలిగే ప్రతి ఒక్క మార్పు అభ్యసనం అని చెప్తున్నారు గార్డనర్ మర్ఫీ.
అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అభ్యసనం అని చెప్పిన వారు హెన్రీ పి స్మిత్. సో అభ్యసనం అంటే ఒక అనుభవం ఫలితంగా మనము కొత్త ప్రవర్తనని తెచ్చుకోవడం, అలవర్చుకోవడం లేదా పాత ప్రవర్తనని ఏదర్ బలహీనపరచడం ఆర్ బలపరచడం. సో హెన్రీ పి స్మిత్ ఏం చెప్తున్నారంటే అభ్యసనం అనేది అనుభవం ఫలితంగా వచ్చే ఒక కొత్త ప్రవర్తన లేదా ఏదైతే పాత ప్రవర్తన ఉంటుందో దాన్ని ఏదర్ బలపరచడం ఆర్ బలహీనపరచడం అని చెప్పింది హెన్రీ పి స్మిత్. మర్ఫీ ఏం చెప్పారంటే, గార్డెనర్ మర్ఫీ పరిసరాల అవసరాలు తీర్చుకోవడానికి మనం చేసే లేదా మన ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అని చెప్పారు గార్డెనర్ మర్ఫీ. ఇందాక ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియనే అభ్యసనం అని చెప్పింది బోజ్. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పు అని చెప్పింది గేట్స్. హిల్గార్డ్ ఏం చెప్పారంటే ఒక వ్యక్తి అంతర్గత మార్పులు లేదా పరిపక్వతతో సంబంధం లేకుండా దాదాపు శాశ్వతమైన మార్పు కలగడమే అభ్యసనం అని చెప్పారు హిల్గార్డ్. డెసికో క్రాఫర్డ్ ఏం చెప్పారంటే పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు. సో హిల్గార్డ్ బియల్ ఏం చెప్పారంటే వ్యక్తిలోని అంతర్గత ప్రవృత్తులు సహజ సిద్ధ పరిణితి తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం. ఇది హిల్గార్డ్ బియల్ చెప్పారు. హిల్గార్డ్ ఏం చెప్పారంటే వ్యక్తిలో అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం. అక్కడ అంతర్గత మార్పులు పరిపక్వత సంబంధం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అభ్యసనం అని హిల్గార్డ్ చెప్పారు. ఇక్కడ వ్యక్తిలో సేమ్ ఆ పరిణితి, అదే అంతర్గత మార్పులు, ఎక్స్ట్రా తాత్కాలిక స్థితులు, ఈ మూడు నిమిత్తం లేకుండా దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పుల అభ్యసనం అని చెప్తుంది హిల్గార్డ్ బియల్. సో తేడా ఏంటంటే అక్కడ తాత్కాలిక స్థితులు లేవు, ఇక్కడ ఉంది. ఆల్సో అక్కడ దాదాపు శాశ్వతమైన మార్పు, ఇక్కడ దాదాపు శాశ్వతమైన ప్రవర్తన మార్పు. అభ్యసనం అంటేనే ప్రవర్తన మార్పు. బట్ స్టిల్ టెక్స్ట్ బుక్లో ఇద్దరిని విడివిడిగా హిల్గార్డ్ బియల్ ఇచ్చారు కాబట్టి హిల్గార్డ్ వచ్చినప్పుడు అంతర్గత మార్పులు పరిపక్వత ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు, అంటే అంతర్గత మార్పులతో పరిపక్వతతో సంబంధం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వత మార్పులు అని చెప్పేది హిల్గార్డ్ బియల్ ఏం చెప్తారు, అంతర్గత ప్రవృత్తులు సహజ సిద్ధ పరిణితి తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పు అని చెప్పింది హిల్గార్డ్ బియల్. రెండు వినడానికి ఒకటైనప్పటికీ రెండు వేరుగా ఇచ్చారు, మనం రెండు వేరుగా చదువుకోవాలి. దట్స్ ఇట్. సో పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తన లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం. కింబెల్ ఏం చెప్పారు, పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు అభ్యసనం. పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వత మార్పు అభ్యసనం అని చెప్పింది డెసికో క్రాఫర్డ్. ఇది కూడా సేమ్. తేడా ఎక్కడుందంటే ఇక్కడ సాపేక్ష శాశ్వతమైన మార్పు ప్రవర్తన సామర్థ్యంలో, అక్కడ దాదాపు శాశ్వతమైన మార్పు. దాదాపు శాశ్వతమైన మార్పు అంటే డెసికో క్రాఫర్డ్, సాపేక్ష శాశ్వత మార్పు అంటే కింబెల్. రెండు పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగే మార్పులే. అయితే దాదాపు శాశ్వతమైన మార్పు అన్నప్పుడు డెసికో క్రాఫర్డ్, ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు అన్నప్పుడు కింబెల్. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇలానే ఉంది, ప్లీజ్ ఇలానే గుర్తుపెట్టుకోండి. చలో ఇప్పుడు అభ్యసనం లక్షణాలు చూద్దాం. పైన చెప్పిన వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాల ఆధారంగా అభ్యసనం యొక్క లక్షణాలను ఈ విధంగా చెప్పచ్చు. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. సో బేసికలీ అభ్యసన అంటేనే ప్రవర్తన మార్పు అని చెప్పుకోవచ్చు మనం. సో అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇది దాదాపు శాశ్వతమైన సాపేక్షమైన మార్పు అయి ఉంటుంది. ఆల్మోస్ట్ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. నెక్స్ట్, తాత్కాలిక ప్రవర్తన మార్పులు దీనిలో భాగం కావు.
సో దాదాపు శాశ్వతమైన సాపేక్షమైన ప్రవర్తన మార్పులే అభ్యసనంలో భాగం. తాత్కాలిక ప్రవర్తన మార్పులు భాగం కాదు. సో ఇది అన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? హెర్జన్ హాన్ చెప్పిన నిర్వచనం గుర్తు రావాలి. ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు ఏదైతే అనుభవం వల్ల వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాలు అనే తాత్కాలిక మార్పు వల్ల రానిది అనేది అభ్యసనం అని చెప్పిన హెర్జన్ హాన్. దట్స్ ఇట్. ఇది పునర్బలనం చెందిన అనుభవం శిక్షణ ద్వారా కలుగుతుంది. సో అభ్యసనం అనేది పునర్బలనం చెందిన అనుభవం లేదా శిక్షణ ద్వారా కలుగుతుంది. అభ్యసనం అనేది పరిణితికి అనుగుణంగా ఉంటుంది. అభ్యసనానికి ఆధారం పరిణితి. అభ్యసనం అంటే ప్రవర్తన మార్పు అని చెప్పొచ్చు, అభ్యసనానికి ఆధారం అంటే పరిణితి అని చెప్పొచ్చు. కానీ పరిణితి వల్ల సంభవించే సహజ సిద్ధ మార్పులు దీనిలో భాగం కాదు. ఏవైతే పరిణితి వల్ల సంభవించే సహజ సిద్ధ మార్పులు అంటే న్యాచురల్గా వచ్చే ఏ మార్పు అయినా అభ్యసనంలో భాగం కాదు. ఏదైనా అనుభవం లేదా శిక్షణ ద్వారా జరిగే మార్పులు మాత్రమే అభ్యసనంలో భాగం. ఇది జీవితాంత లేదా నిరంతర ప్రక్రియ. అభ్యసనం అనేది జీవితాంత ప్రక్రియ. అభ్యసనం సార్వత్రిక ప్రక్రియ. అభ్యసనం ప్రక్రియ మాత్రమే, ఫలితం కాదు. సో లెర్నింగ్ ఇస్ ప్రాసెస్, నాట్ రిజల్ట్. దీని ఫలితం మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు. అసలు మనం అభ్యసనం అంటేనే ఫలితం కాదు అంటున్నాం కదా. ఆ నేర్చుకునే ప్రాసెస్ అభ్యసనం కాబట్టి ఆ నేర్చుకునే ప్రాసెస్ వరకే మనం ఆలోచించాలి. దాని తర్వాత వచ్చిన రిజల్ట్ గుడ్డా బ్యాడా నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అభ్యసనం సమయోజనానికి గురి చేయవచ్చు లేదా విషమయోజనానికి గురి చేయవచ్చు. అంతేగా, దాని రిజల్ట్ మంచి అయితే సమయోజనం, చెడ్డ అయితే విషమయోజనం. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఇట్స్ జస్ట్ ఎ ప్రాసెస్, నాట్ రిజల్ట్. ఇది ఒక గమ్య నిర్దేశకమైన చర్య. ఇది సంచిత స్వభావం కలిగి ఉంటుంది. ఇది బదలాయించబడే ప్రక్రియ. ఇది గతిశీలకమైనది. దీనిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో అభ్యసనం ఒక గమ్య నిర్దేశక చర్య. అభ్యసనం సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. అభ్యసనం గతిశీలకమైనది. అభ్యసనలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకే వ్యక్తిలో వేర్వేరు దశలలో అభ్యసన వేగం వేర్వేరుగా ఉంటుంది. అవసరం ఏర్పడడం, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన ఆటంకాలను అధిగమించడం, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం, ఇవన్నీ అభ్యసన ప్రక్రియలో సోపానాలు. చలో ఒక్కసారి నేను ఏం చెప్పానో మీకు మళ్ళీ చెప్తాను. అభ్యసనం నిర్వచనాలు ఏం చెప్పాము? పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు అయితే డెసికో క్రాఫర్డ్. పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వత మార్పు అంటే కింబల్. సో రెండిట్లో పునర్బలనం చెందిన ఆచరణ ఫలితంగా ప్రవర్తనలో దాదాపు శాశ్వత మార్పు అంటే డెసికో క్రాఫర్డ్. సాపేక్ష శాశ్వత మార్పు అంటే కింబల్. అంతర్గత మార్పులతో పరిపక్వతతో సంబంధం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు అభ్యసనం అనేది హిల్గార్డ్. అదే అంతర్గత ప్రవృత్తులు, సహజ పరిణితి, తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం చెప్పింది హిల్గార్డ్ బియల్. సో హిల్గార్డ్ బియల్కి తేడా ఏంటంటే, హిల్గార్డ్ ఏమో దాదాపు శాశ్వతమైన మార్పు అన్నారు, హిల్గార్డ్ బియల్ ఏమో దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులు అన్నారు. రెండు ఒకటే అండి, కానీ రెండు విడివిడిగా ఇచ్చారు. సో అలానే గుర్తుపెట్టుకోండి. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పు అంటే గేట్స్. ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధం అంటే బోజ్. ఇంకా ఏమైనా హెర్జన్ హాన్ ఏమిటి? తాత్కాలిక మార్పులైన జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే మార్పులు కాకుండా ఒక ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో వచ్చే ఇంచుమించు శాశ్వతమైన మార్పు ఏదైతే అనుభవం వల్ల కలుగుతుందో అది అభ్యసనం అని చెప్పింది హెర్జన్ హాన్. గార్డ్నర్ మర్ఫీ అంటే పరిసరాల అవసరాలు తీర్చుకోవడానికి మన ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అని చెప్పారు. ఇంకెవరు మిగిలారు? హెన్రీ పీ స్మిత్. ఆయన ఏం చెప్పారు? అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా వచ్చే కొత్త ప్రవర్తన లేదా పాత ప్రవర్తనని బలపరచడం లేదా బలహీనపరచడం. హెన్రీ పీ స్మిత్ చెప్పారు. అభ్యసన లక్షణాలు ఏంటి? అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అభ్యసనం శాశ్వతమైనది, సాపేక్షమైన మార్పు, తాత్కాలిక ప్రవర్తన మార్పులు కాదు, దాదాపు శాశ్వత లేదా స్థిరమైన మార్పులు.
అభ్యసనం పునర్బలనం చెందిన అనుభవం లేదా శిక్షణ ద్వారా కలుగుతుంది. ఇది పరిణితికి అనుగుణంగా జరుగుతుంది. అభ్యసనానికి ఆధారం ఏంటి అంటే పరిణితి, కానీ పరిణితి వల్ల సంభవించే సహజ సిద్ధ మార్పులు దీనిలో భాగం కాదు. అభ్యసనం ఒక జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ. అభ్యసనం సార్వత్రిక ప్రక్రియ. అభ్యసనం ఒక ప్రక్రియ మాత్రమే, ఫలితం కాదు. సో దీని ఫలితం మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, మనకు అవసరం లేదు. మంచిదైతే సమయోజనం గురి చేస్తుంది, చెడ్డదైతే విషమయోజనానికి గురి చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. అభ్యసనం ఒక గమ్య నిర్దేశకమైన చర్య. అభ్యసనం ప్రయోజనంతో కూడి ఉన్న ప్రక్రియ. సో ఖచ్చితంగా మనం చదివిన తర్వాత దాని అవుట్పుట్ అనేది వస్తుంది కదా, అది గుడ్ ఆర్ బ్యాడ్ సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటంటే అవుట్పుట్ వస్తుంది, అది ఒక ప్రయోజనం. ఒకటి నేర్చుకోవడానికి, ఒకటి తెలుసుకోవడానికి చేసేదే అభ్యసనం. సో అభ్యసనం, ప్రయోజనం ఇంటర్ రిలేటెడ్. అభ్యసనం అనేది ప్రయోజనాన్ని కూడుకొని ఉన్న ప్రక్రియ. ఇది సంచిత స్వభావం కలిగి ఉంటుంది. ఆల్సో అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ. అభ్యసనం గతిశీలకమైనది. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో వేరువేరు దశలలో అభ్యసన వేగం వేరువేరుగా ఉంటుంది. సో అభ్యసన ప్రక్రియలో సోపానాలుగా అవసరం ఏర్పడడం, అంటే మనం ప్రేరణ కలిగించుకోవడం, అవసరం ఏర్పడడం, గమ్యం లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడం, గమ్యం లేదా లక్ష్యాన్ని చేరుకోవడం. ఇవన్నీ అభ్యసన ప్రక్రియలో గల సోపానాలు. సో ఇప్పుడు చెప్పిన అభ్యసన అర్థం, భావన అనే ఫస్ట్ టాపిక్లో అభ్యసనం నిర్వచనాలు, అభ్యసనం అర్థం, భావన, అభ్యసనం లక్షణాల్లో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం, ఏవైతే అకాడమీ బుక్లో ఉన్నవి అండి. సో అభ్యసనకు అత్యంత తగిన అర్థం ఇంచుమించు ఈక్వల్గా ఉన్నది. ఆప్షన్ 1 నైపుణ్యాలను సముపార్జించడం, ఆప్షన్ 2 ప్రవర్తన మార్పు, ఆప్షన్ 3 వ్యక్తిగత సర్దుబాటు, ఆప్షన్ 4 సమాచారాన్ని సేకరించడం. నేను గ్యాప్ ఇస్తా బికాస్ మీరు ఆలోచిస్తారు అని. సో అభ్యసనకు అత్యంత తగిన అర్థం ఏంటంటే ఆప్షన్ 2 ప్రవర్తన మార్పు. అభ్యసన అంటేనే ప్రవర్తన మార్పు, దాదాపు శాశ్వతమైన ప్రవర్తన మార్పు, నాట్ తాత్కాలిక మార్పు. ఏవైతే జబ్బు, అలసట, మత్తు పదార్థాలు వచ్చే తాత్కాలిక మార్పుల వల్ల కాదు, అనుభవం లేదా శిక్షణ వల్ల వచ్చే శాశ్వతమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం. ఇది చెప్పింది హెర్జన్ హాన్. సో సెకండ్ క్వశ్చన్, ఇది కింది వాటిలో అభ్యసన లక్షణం కాదు. సో అభ్యసన లక్షణం కానిది చెప్పండి. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం సార్వత్రికమైనది. సో అభ్యసనం ప్రయోజనం ఇంటర్ రిలేటెడ్ అని నేను చెప్పా. ప్రయోజనం కూడి ఉన్న ప్రక్రియ అని మనం చదివాంగా, వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు అంటున్నారు. మనమేమన్నాం, అభ్యసనం ఫలితం మనకు అనవసరం, ఆ ఫలితం మంచిదైతే సమయోజనం, చెడుదైతే విషమయోజనం, కానీ మనకి ప్రాసెస్ ఇంపార్టెంట్ అని చెప్పాం. సో అభ్యసనం అనేది ఒక ఫలితం ప్రక్రియ కాదు అనేది తప్పు. థర్డ్ ఆప్షన్ చూడండి, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, కరెక్టే. అభ్యసనం సార్వత్రికమైనది, యూనివర్సల్, కరెక్టే. సో సరికానిది అడిగారు కదా, లక్షణం కానిది అడిగారు. సో సెకండ్ వన్, అభ్యసనం ఫలితం ప్రక్రియ కాదు అనేది తప్పు. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటారు. దీనిని ఇలా అంటారు. సో ప్రతి ఒక్క అభ్యాసకుడు తనకు కలిగిన అభ్యసన అంశాలని ఒక ప్రత్యేక విధానం ఉపయోగించి నేర్చుకోవడం, అంతేగా. ఒకరు ఒక్కోలా గుర్తుపెట్టుకుంటారు, ఒకరు ఒక్కోలా నేర్చుకుంటారు. దాన్ని ఏమంటాము? ఆప్షన్ 1 అభ్యసన సంసిద్ధత, ఆప్షన్ 2 కాంక్షా స్థాయి, ఆప్షన్ 3 సాధన ప్రేరణ, ఆప్షన్ 4 అభ్యసన శైలి. అభ్యసన సంసిద్ధత అంటే లెర్నింగ్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేసే రెడీనెస్. కాంక్షా స్థాయి ఎంత బాగా నేర్చుకోవాలనే లెవెల్ ఆఫ్ కోరిక. సాధన ప్రేరణ రివిజన్ చేయడానికి కలిగే మోటివేషన్, ఏదో రివిజనే కాదు, చదవడానికి లేదా నేర్చుకోవాలని తెలుసుకోవడానికి కలిగే ప్రేరణ. అభ్యసన శైలి
టైప్ ఆఫ్ లెర్నింగ్. సో మనం ఏమంటున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేర్చుకుంటారు, దాన్ని ఏమంటాం? ఆబ్వియస్లీ అభ్యసన శైలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. ఆప్షన్ 1, అభ్యసన అభ్యాసకుని ఉద్వేగాలచే ప్రభావితం కాదు. ఆప్షన్ 2, అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదు. ఆప్షన్ 3, అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది. ఆప్షన్ 4, అభ్యసనం మన ప్రవర్తనలో కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. సో అభ్యసన అభ్యాసకుని ఉద్వేగాలచే ప్రభావితం కాదు, తప్పు. అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదు, తప్పు. అభ్యసనానికి ఆధారమే పరిపక్వత అని మనం నేర్చుకున్నాం. అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అనుభవం శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులే అభ్యసనం అని చెప్పాము. పరిపక్వత ఉద్వేగాలు కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే నెక్స్ట్ వన్, అభ్యసనం మన ప్రవర్తనలో కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది, కాదు. సో వాళ్ళు అడిగింది ఏంటి? సరైన ప్రవచనం. సరైనది ఏంటి? అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది. దాట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం వల్ల ప్రవర్తనలో ఏ రకమైన మార్పు వస్తుంది? అభ్యసనం వల్ల మన ప్రవర్తనలో ఏ రకమైన మార్పు వస్తుంది? ఆప్షన్ 1, కృత్రిమమైన. ఆప్షన్ 2, తాత్కాలికమైన. ఆప్షన్ 3, దాదాపు శాశ్వతమైన. ఆప్షన్ 4, పాక్షికమైన. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దాదాపు శాశ్వతమైన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ఈ వాక్యాన్ని తెలియచేసే అభ్యసన లక్షణం. సో విద్యార్థి పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను నిర్వహించాలి. ప్రీవియస్ నాలెడ్జ్ ద్వారా లెర్నింగ్ ప్రాసెస్ని జరగాలి, చదవాలి, చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ వాక్యాన్ని తెలియజేసే అభ్యసన లక్షణం. ఆప్షన్ 1 సార్వత్రికమైనది. ఆప్షన్ 2 గతిశీలమైనది. ఆప్షన్ 3 బదలాయించే ప్రక్రియ. ఆప్షన్ 4 చర్యాత్మకమైన ప్రక్రియ. సో అభ్యసనం జరగడానికి అభ్యసన ప్రక్రియలో పూర్వజ్ఞానం ఆధారంగా అభ్యసన ప్రక్రియను చేయడం అనేది బదలాయించే ప్రక్రియ. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని చెప్పిన వారు మొత్తుకొని చెప్పినాను. ఏం చెప్పినాను? ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 గేట్స్, ఆప్షన్ 3 డెసికో అండ్ క్రాఫర్డ్, ఆప్షన్ 4 కింబల్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డెసికో క్రాఫర్డ్. ఇదే సేమ్ పునర్బలనం చెందిన ఆచరణ వల్ల జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వత మార్పు డెసికో క్రాఫర్డ్. సాపేక్ష శాశ్వతమైన మార్పు కింబల్. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటే. దాదాపు శాశ్వత మార్పు వస్తే డెసికో క్రాఫర్డ్, సాపేక్ష శాశ్వత మార్పు వస్తే కింబల్. పరిసరాల అవసరాలను తీర్చుకొనుటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ 1 డెసికో, ఆప్షన్ 2 మర్ఫీ, ఆప్షన్ 3 హిల్గార్డ్, ఆప్షన్ 4 హెన్రీ పి స్మిత్. సో పరిసరాల అవసరాలు తీర్చుకోవడానికి మన ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అని చెప్పింది గార్డెనర్ మర్ఫీ. వాడు మనం గార్డెన్ పరిసరాలు అని నేర్చుకుంటాం కాబట్టి గార్డెనర్ లేకుండా ఓన్లీ మర్ఫీ ఇచ్చారు. సో సాధ్యమైనంత గుడ్డి గుర్తులను వదిలేయండి. చాలాసార్లు హెల్ప్ అవుతాయి గుడ్డి గుర్తులు, కాదనను. ఎక్కువ గుడ్డి గుర్తులు నేర్చుకోవడం ద్వారా ఏది దేనికి అనేది మనం మర్చిపోతాం, వాటిలో కన్ఫ్యూజన్ తెచ్చుకుంటాం అని నా ఫీలింగ్. సారీ, అలా నేర్చుకోవద్దని చెప్పట్లేదు, జరిగే కాన్ఫ్లిక్ట్ చెప్తున్నా. నేను చాలాసార్లు ఫీల్ అయ్యా. ఇప్పుడు చూడండి, పరిసరాలు అంటే గార్డెనర్ అని గుర్తుపెట్టుకుంటారు, గార్డెన్ పరిసరం అని గుర్తుపెట్టుకుంటారు. అక్కడ వాడు ఓన్లీ మర్ఫీ అని ఇచ్చాడు. గార్డెనర్ మర్ఫీ అని గుర్తుంటే ఈజీగా పెట్టేస్తారు. సమ్టైమ్స్ మనకు గుర్తుండకపోవచ్చు కదా, గార్డెన్ అని గుర్తుపెట్టుకున్న వాళ్ళు అందరూ ఒకేలా గుర్తుపెట్టుకోరు కదా. ఇందాకే చూసాం, ఒక్కొక్కరు ఒక్కో విధంగా గుర్తుపెట్టుకోవడం లేదా నేర్చుకోవడాన్ని అభ్యసన శైలి అంటాం. సో నేనేం చెప్తున్నా అంటే గార్డెనర్ మర్ఫీ మొత్తం నేర్చుకోండి. మన ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు ఏదైతే మన అవసరాలు, మన చుట్టుపక్కల ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి కలిగే ప్రతి మార్పు అభ్యసనం అని చెప్పిన వారు గార్డెనర్ మర్ఫీ. ఇంతే గుర్తుపెట్టుకోండి, గార్డెన్ పరిసరం ఇలా వద్దు. ఇది నా ఫీలింగ్.
అభ్యసనానికి ఆధారం. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 మూర్తిమత్వం, ఆప్షన్ 3 పరిపక్వత, ఆప్షన్ 4 ఫలితం. సో మనం ఇందాకే చూసాం, అభ్యసనం అనేది ప్రవర్తన మార్పు, అభ్యసనానికి ఆధారం పరిపక్వత. సో ద ఆప్షన్ ఈస్ 3, ఆప్షన్ 3 పరిపక్వత, అభ్యసనానికి ఆధారం పరిపక్వత. సో ఇది అభ్యసనంలో ఒక్క టాపిక్ మాత్రమే. అభ్యసనం అర్థం, అభ్యసనం భావన, అభ్యసనం లక్షణాలు, అభ్యసనం నిర్వచనాలు. నేనేం చేస్తున్నానంటే అభ్యసనం ఇట్స్ అ వాస్ట్ చాప్టర్, దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది. ఏంటి? అభ్యసనం అర్థం, అభ్యసనం భావన, అభ్యసనం నిర్వచనాలు, అభ్యసనం లక్షణాలు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే ఇది మీకు నచ్చలేదు అని 10 మందికి చెప్పండి, మేబీ వాళ్ళకి నచ్చచ్చు. థ్యాంక్ యూ. సెకండ్ పార్ట్లో కలుద్దాం. ఇట్ విల్ బి అభ్యసనం రకాలు చూసుకుందాం సెకండ్ పార్ట్లో. బై బై.